హలో గైస్, దిస్ ఈజ్ ఆనంద్. నేను ఒక ఆర్డినరీ 20 ఏళ్ళ ఉన్న ఒక అబ్బాయిని. నాలాగే చాలామంది చాలా విషయాలు ఫీల్ అవుతూ ఉంటారు. లైక్ 20 ఏజ్ అనేది క్రాస్ అయిన తర్వాత చాలా మందిలో వన్ కామన్ థింగ్ ఉంటుంది. అదే ఓవర్ థింకింగ్. ఫ్యూచర్ గురించి, కెరీర్ గురించి, సొసైటీ గురించి. డేలో సైలెంట్గా ఉన్న మన బ్రెయిన్ నైట్ టైం మాత్రం ఫుల్ రన్ అవుతూ ఉంటుంది. జాబ్ దొరుకుతుందా? నా ప్యాషన్ నేను ఫుల్ఫిల్ చేయగలనా? నా ఫ్యామిలీకి నేను సపోర్టివ్గా ఉంటున్నానా? ఎవరు నా గురించి కేర్ చేస్తున్నారు? నా లైఫ్ ఏ డైరెక్షన్లో ఉంది? ఇలా లాట్ ఆఫ్ థింగ్స్తో మన మైండ్ అనేది ఫుల్ స్ట్రెస్ అండ్ బిజీ అవుతుంది. బట్ అవుట్ సైడ్ కామ్గా సైలెంట్గా యాక్ట్ చేస్తాం, స్మైల్ చేస్తాం. బట్ ఇన్సైడ్ కన్ఫ్యూజన్ అండ్ స్కారీ. ఇలాంటి ఓవర్ థింకింగ్ని ఓవర్కమ్ చేయడానికి ఉన్న సొల్యూషనే బికమ్ దీస్ 1% మెన్స్ లిస్ట్. హలో గైస్, ఇప్పటికే ఈ వీడియో ఎందుకో మీకే అర్థమై ఉంటుంది. ఓవర్ థింకింగ్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి ఇన్ కెరీర్ పాత్. కెరీర్ని ప్రతి ఒక్కరు మంచిగానే బిల్డ్ చేసుకుందాం అనుకుంటారు. బట్ వాళ్ళ సిచ్యువేషన్స్, కొన్ని కారణాల వలన వాళ్ళు ఆ కెరీర్ పాత్లోని గ్రోత్ అనేది సాధించలేకపోతున్నారు. దీనికి మేజర్ కారణం 20 ఏజ్ అనేది క్రాస్ అయిన వెంటనే నువ్వు కానీ, నేను కానీ, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కానీ ప్రతి ఒక్కరు సొసైటీ గురించి, ఫ్యామిలీ గురించి చాలా ఎక్కువగా ఆలోచించి వాళ్ళ కెరీర్ గ్రోత్ అనేది పక్కన పెట్టేసి నేను నిజంగా ఇంతేనేమో అనే ఒక ట్రామాలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి ఓవర్ థింకింగ్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈరోజు వీడియో. నువ్వు రెఫరెన్స్ తీసుకో. సక్సెస్ఫుల్ పీపుల్ కానీ, నీకు తెలిసి కొంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది సాధించి వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు మంచిగా సెటిల్ అయిన వాళ్ళు కానీ ఒక మైండ్ సెట్తో ఉంటారు. అదే 1% మెన్స్ మైండ్ సెట్. ఈ 1% పీపుల్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయరు, అడాప్ట్ చేస్తారు. సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయగలుగుతారు. వాళ్ళ లైఫ్ పైన, జాబ్ పైన, వాళ్ళు వేసే ప్రతి స్టెప్ పైన వాళ్ళ కంట్రోల్ అనేది ఉంటుంది. ఇలాంటి కంట్రోల్ని మనం అడాప్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? కొన్ని స్టెప్స్ అనేవి మనం మన లైఫ్లో తీసుకోగలిగితే అలాంటి మైండ్ సెట్ని మనం అడాప్ట్ చేసుకోగలం. ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, క్లారిటీ ఓవర్ కన్ఫ్యూజన్. ఫ్యూచర్ గురించి ఓవర్‌గా థింక్ చేసి, నాకది జరగట్లేదు, ఇది జరగట్లేదు, నేను అదవుదాం అనుకున్నాను. ఇలా అన్‌వాంటెడ్‌గా థింక్ చేయకుండా, నీ నెక్స్ట్ స్టెప్ అనేది నువ్వు తీసుకో. సపోజ్ నువ్వు ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్‌వి. నాకు జాబ్ దొరుకుతుందా? నేను నా ఫీల్డ్‌లో సెటిల్ అవ్వగలనా? అని కాకుండా నీ నెక్స్ట్ నీ గ్రోత్‌కి ఏం యూజ్ అవుతది? నీకు సమ్ స్కిల్స్ అనేవి కావాలి. ఆ స్కిల్స్‌ని నేను ఎక్కడ సంపాదించుకోవాలి? నేను ఏ ప్లాట్‌ఫార్మ్‌లో వర్క్ చేయాలి? అనేది నువ్వు తీసుకోవాలి. నెంబర్ 2, వర్కింగ్ సైలెంట్‌లీ. నువ్వు ఏ పని చేస్తున్నావో ప్రతి ఒక్కడికి చెప్పాల్సిన పని లేదు. నీ రిజల్ట్ అనేదే వాళ్ళకి నువ్వేంటో ప్రూవ్ చేస్తది. నువ్వు కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో ఉన్నా సరే, ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్‌గా ఉండాలి. సపోజ్ నువ్వు ఒక బీటెక్ స్టూడెంట్‌వి, ఒక సెమ్ రాస్తున్నావు. నువ్వు చదివావు. బట్ ఆ క్వెషన్ అనేది రాలేదు. నువ్వు ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయావు. సప్లీ పడింది. సప్లీ పడితే నేను ఈ రెగ్యులర్ సబ్జెక్టులతో దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి అనే ఒక బ్యాకప్ ప్లాన్ అనేది నీ దగ్గర పక్కా ఉంటది. సేమ్ ఈ విధంగానే ఎడ్యుకేషన్‌లోనే కాదు, బిజినెస్, గ్రోత్, ట్రావెలింగ్, నువ్వు ఏ పని చేస్తున్నా సరే, ఆ పనిలోని ఒక బ్యాకప్ ప్లాన్ అనేది పెట్టుకోవడం వలన కన్‌ఫ్యూజన్‌లోని వన్ స్టెప్ అనేది నువ్వు ఫార్వర్డ్‌గా ఉంటావు. అనదర్ స్టెప్, సెల్ఫ్ ఎడ్యుకేషన్. నీకు ఎవడు ఫ్రీగా వచ్చి ఏది నేర్పించడు. సపోజ్ నేర్పించినా సరే 100% హానెస్టీగా మాత్రం నేర్పించడు. నీకు నువ్వే నేర్చుకోవాలి. ఈ రోజుల్లో పాడ్‌కాస్ట్‌లున్నాయి. నీ దగ్గర చాట్‌జీపీటీ ఉంది. అండ్ ఆల్సో నీకు లాట్ ఆఫ్ సోర్స్ ఉంది. ఆన్‌లైన్ నుంచి బుక్స్ కొనుక్కో. నీకు నచ్చిన ఫీల్డ్‌లోని నువ్వేదో ఒకటి సొంతంగా నేర్చుకో. నిన్ను నువ్వే టీచ్ చేసుకోవడం అనే ఒక హాబిట్ చాలా మంచిది. చెప్తున్నాను గదా! నాకు నేను పర్సనల్‌గా కూడా చేసుకున్నా. చాలా మంచిది. ఎవడో నీకు చెప్పింది నువ్వు నేర్చుకుంటే ఏంటి, లేకపోతే ఏంటి అని కేర్ చేయడు. బట్ నీకు నువ్వు నేర్పించుకుంటున్నావంటే నువ్వు నిజంగా గ్రేట్. ఎమోషనల్ బ్యాలెన్స్. నిన్నొక అమ్మాయి రిజెక్ట్ చేసింది. ఎవడో నిన్ను హేళన చేశాడు. ఇలా ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా సరే ఆ 1% పీపుల్ అనేవాళ్ళు సిట్యుయేషన్ తగినట్టు బిహేవ్ చేసి ఓవర్‌గా రియాక్ట్ అవ్వకుండా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓహో! నాలో ఈ తప్పుంది. అందుకే నన్ను వాడు అలా అన్నాడు. ఇలా యాక్సెప్టెన్స్ అనేది ఉండడం వలన నిన్ను నువ్వే చాలా గ్రోత్ చేసుకోగలుగుతావు. నెంబర్ 6, నాట్ బ్లేమ్ అదర్స్. ఓన్లీ రెస్పాన్సిబుల్.
ఈ సిస్టమే అంతే ఉంది. నా ఫ్యామిలీ నాకు సపోర్టివ్‌గా లేదు. నా దగ్గర మంచి డివైస్ లేదు. నేను సపోజ్ నా దగ్గర అది లేదు. దానికి నేను ఇది చేయలేకపోతున్నాను అని ఒకరిని బ్లేమ్ చేయకుండా వాళ్ళని వాళ్ళే టీచ్ చేసుకొని సిట్యుయేషన్‌కి తగినట్టు బిహేవ్ చేస్తారు. అదే నాట్ బ్లేమింగ్ అదర్స్. మెంటల్ టఫ్‌నెస్. ఒకడు నిన్ను ఏదో ఒక విధంగా నిన్ను డ్రాగ్ చేద్దాం, నీ ఎదుగుదలననేది ఓర్చుకోలేకపోతున్నాడనుకో, వాడికి నువ్వు నీ యాక్షన్స్‌తోని సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీ రిజల్ట్‌తో సమాధానం అనేది చెప్పాలి. అదే మెంటల్ టఫ్‌నెస్. ఎలాంటి సిట్యుయేషన్స్ రాని, ఎవరు నీతో తోడున్నా లేకపోయినా నీకు నువ్వే ఓన్. నిన్ను నువ్వే ముందుకు నడిపించుకో. నాకు నేనున్నానురా అనే కాన్ఫిడెన్స్ అనేది నీలో ఉండగలిగితే నువ్వు ఆ 1% పీపుల్‌లోకి చేరుతావు. విజన్ ఫర్ ఫ్యూచర్స్. ఏది నీకు షార్ట్ టర్మ్‌గా వచ్చేదు. నీ సక్సెస్ అయినా సరే చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది నువ్వు చేయాలి. ఆ ఇన్వెస్ట్‌మెంటే నీ హార్డ్ వర్క్. నువ్వు వేసే ప్రతి ఒక్క స్టెప్పు నీ లాంగ్ టర్మ్ గోల్‌ని డిసైడ్ చేస్తది. సో, క్విక్‌గా సక్సెస్ వస్తుంది అని ఆశించకుండా నీ వర్క్ అనేది నువ్వు ఫ్లోతో చేసుకుంటూ వెళ్ళిపో. నీ ఫ్రెండ్‌గా చెప్తున్నాను. నీకే చెప్తున్నాను. 20స్‌లో అన్ని ఆన్సర్సే కావాలని కాదు. డైరెక్షన్ అనేది కావాలి. ఎవ్రీ స్మాల్ డెసిషన్స్ టుడే విల్ బిల్డ్ యువర్ పవర్ఫుల్ ఫ్యూచర్. డోంట్ బి క్రౌడ్, బి దట్ 1%. నువ్వు ఫీల్ అవ్వడం అనేది వరీ కాదు బ్రో. ఆ సిచ్యువేషన్ నుంచి యాక్షన్ అనేది తీసుకోకపోవడం అనేది వరీ. ఈరోజు ఒక డెసిషన్ తీసుకో. స్టార్ట్, గెట్, బి దట్ 1%.